విమాన కష్టాలు ఇంకా తీరలేదు. కేంద్రం జోక్యం చేసుకున్నా ఎక్కడి సమస్య అక్కడే ఉన్నట్టుగా ఉంది. వందల సంఖ్యలో విమానాలు ఇంకా నేల మీదే ఉన్నాయి. లగేజ్ ఎప్పుడు వస్తుందో దేవుడికే తెలియాలి. ఇవాల్టికి 95% విమాన సర్వీసులను పునరుద్ధరిస్తామని ఇండిగో చెబుతున్నా రియాలిటీలో ఈ పరిస్థితి కనిపించడం లేదు. బెంగళూరులో ఇవాళ 150 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ఇటు శంషాబాద్లో 115, చెన్నైలో 38, విశాఖలో 10 విమానాలు ఇంకా టేకాఫ్ కాలేదు. ఇదిలా ఉంటే టికెట్ల రేట్లపై విమానయాన సంస్థల దోపిడీ ఆగలేదు. పక్కపక్క సిటీలకు కూడా భారీగా వసూలు చేస్తున్నారు. నిన్న కేంద్రం ప్రత్యేకంగా టారిఫ్ నిబంధన పెట్టినప్పటికీ ఎయిర్లైన్స్ పట్టించుకోవడం లేదు. హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లేందుకు ఏకంగా 33,000 రూపాయలు వసూలు చేసింది ఎయిర్ ఇండియా. సాధారణంగా ఈ టికెట్ రేట్లో దుబాయ్ వెళ్ళి రావచ్చు. కానీ హైదరాబాద్ పక్కనే ఉన్న విశాఖకు 35,000 రూపాయలు వసూలు చేసిందంటే విమాన సంస్థల దోపిడీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక కోల్కతా నుంచి హైదరాబాద్కు ఏకంగా 73,000 వరకు వసూలు చేస్తున్నారు. ఇది కూడా ఎయిర్ ఇండియానే. విమాన కష్టాలు ఇంకా తీరలేదు. కేంద్రం జోక్యం చేసుకున్న ఎక్కడి సమస్య అక్కడే ఉన్నట్టుగా ఉంది. వందల సంఖ్యలో విమానాలు ఇంకా నేల మీదే ఉన్నాయి. లగేజ్ ఎప్పుడు వస్తుందో దేవుడికే తెలియాలి. ఇవాల్టికి 95% విమాన సర్వీసులను పునరుద్ధరిస్తామని ఇండిగో చెబుతున్నా రియాలిటీలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. బెంగళూరులో ఇవాళ 150 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ఇటు శంషాబాద్లో 115, చెన్నైలో 38, విశాఖలో 10 విమానాలు ఇంకా టేకాఫ్ కాలేదు. ఇదిలా ఉంటే టికెట్ల రేట్లపై విమానయాన సంస్థల దోపిడీ ఆగలేదు. పక్కపక్క సిటీలకు కూడా భారీగా వసూలు చేస్తున్నారు. నిన్న కేంద్రం ప్రత్యేకంగా టారిఫ్ నిబంధన పెట్టినప్పటికీ ఎయిర్లైన్స్ పట్టించుకోవడం లేదు. హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లేందుకు ఏకంగా 33,000 రూపాయలు వసూలు చేసింది ఎయిర్ ఇండియా. సాధారణంగా ఈ టికెట్ రేట్లో దుబాయ్ వెళ్ళి రావచ్చు. కానీ హైదరాబాద్ పక్కనే ఉన్న విశాఖకు 35,000 రూపాయలు వసూలు చేసిందంటే విమాన సంస్థల దోపిడీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక కోల్కతా నుంచి హైదరాబాద్కు ఏకంగా 73,000 వరకు వసూలు చేస్తున్నారు. ఇది కూడా ఎయిర్ ఇండియానే. విమాన కష్టాలు ఇంకా తీరలేదు. కేంద్రం జోక్యం చేసుకున్న ఎక్కడి సమస్య అక్కడే ఉన్నట్టుగా ఉంది. వందల సంఖ్యలో విమానాలు ఇంకా నేల మీదే ఉన్నాయి. లగేజ్ ఎప్పుడు వస్తుందో దేవుడికే తెలియాలి. ఇవాల్టికి 95% విమాన సర్వీసులను పునరుద్ధరిస్తామని ఇండిగో చెబుతున్నా రియాలిటీలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ ఫోన్ లైన్లో అందిస్తారు. ప్రసాద్, ఇండిగో విమానం సర్వీసుల యొక్క సంక్షోభం సంబంధించి ప్రభుత్వం కూడా నిందలు ఎదుర్కొంటుంది. ప్రధానంగా 2024 జనవరిలో జారీ చేసినటువంటి ఫ్లైట్ డ్యూటీ టైం లిమిట్స్ని అమలు చేసే విషయంలో విమానయాన సంస్థలకు సహకరించేందుకు ప్రభుత్వం కూడా సమయం ఇవ్వలేదు. ఆ మేరకు దాన్ని నిర్దిష్టంగా అమలు చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయలేదు. అవి అమలయ్యేటట్టు కూడా చూడలేదు. ప్రధానంగా డ్యూపోలీ కేవలం 2 విమానయాన సంస్థలు మాత్రమే భారతదేశంలో విమానయాన సర్వీసులను అందిస్తుంది. వీరన్నీ కూడా మోనోపలి సాధించుకున్నాయి. దాదాపు 64% మార్కెట్ షేర్ను సొంతం చేసినటువంటి ఇండిగో విమానయాన సంస్థ ఈ రకంగా అర్థాంతరంగా సర్వీసులను కూడా నిలుపుదల చేయడంతో ఆ మేరకు పూర్తిగా స్తంభించిపోయింది. చాలా చోట్ల దాదాపు 138 డెస్టినేషన్స్కు విమాన సర్వీసులు అందిస్తున్నటువంటి ఇండిగో దాదాపు 135 స్థానాలకు విమాన సర్వీసులను అర్థాంతరంగా నిలుపుదల చేసింది. ఈ రకంగా ఎక్కడికక్కడే ప్రయాణికులు నిలిచిపోయారు. ఆ మేరకు అర్థాంతరంగా విమానాశ్రయంలో పెద్ద ఎత్తున ప్రయాణికులు కూడా ఉండిపోవడంతో అది పెద్ద గందరగోళానికి దారితీసింది. ప్రధానంగా ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. విమానయాన సంస్థ సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ చెందినటువంటి అధికారులు, అదేవిధంగా పౌర విమానయాన మినిస్ట్రీకి చెందినటువంటి అధికారులతో 4 సభ్యులతో కమిటీని వేసింది. ఈ 4 సభ్యులు కమిటీ వేసి ఇచ్చినటువంటి నివేదికను ఆధారం చేసుకుని చర్యలు ఉంటాయి. అయితే ఈలోగా నిన్న ఇండిగో సీఈఓ పీటర్తో చాలా సీరియస్గా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చర్చలు జరిపారు. దీనిలో నిర్దిష్టంగా ఉన్నటువంటి సమస్యను చర్చించి వెనువెంటనే సర్వీసులను పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే దీనికి క్షమాపణ చెప్తూ ఇండిగో సర్వీసులు విమానయాన సర్వీసులను పునరుద్ధరిస్తామని చెప్పినప్పటికీ కూడా నిన్నటి నుంచి ఈరోజు ఆదివారం
రాత్రి వరకు దాదాపు 1500 సర్వీసులను పునరుద్ధరిస్తాము, దాదాపు 90% డెస్టినేషన్స్కు విమానయాన సర్వీసులు ఉంటాయని చెప్పినప్పటికీ కూడా ఆచరణలో ఏ రకంగా ఉంటుందన్నది ఇంకా చూడాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి మాత్రం నెమ్మదిగా కొంత సమస్య పరిష్కారం అయ్యే దిశగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఎక్కడెక్కడ ప్రయాణికులు మాత్రం ఉండిపోయారు. ఆ మేరకు ఇంకా గందరగోళం కొనసాగుతూనే ఉంది. వాళ్ళ లగేజీలన్నీ కూడా ఎక్కడెక్కడికి ఆగిపోయాయి. అనేకటువంటి నిర్దిష్టమైన స్థానాలకు వాళ్ళు వెళ్లాల్సినంత కూడా ఉండిపోయారు. కాబట్టి ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యను చూసినట్టయితే 95% విమానయాన సంస్థలు పునరుద్ధరణ అయ్యే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. చూడాలి ఈ రోజు తర్వాత రేపు తర్వాత ప్రభుత్వం ఏ రకంగా చర్యలు తీసుకుంటుంది, విమానయాన సంస్థ ఏ రకంగా ఈ విమానయాన సర్వీసును పునరుద్ధరిస్తున్న అంశాన్ని వేచి చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.